పరిశుద్ధమైన బైబిల్ నుండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 13, 14 చదువుకుందాం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన యెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. చేతులెత్తి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన ఆమోసు ద్వారా దేవుని మాట బహిర్గతం అవుతుంది. ఏమనంటే ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఓరకుండును అంటూ మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ఆమోసు గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఆమోసు పశువుల కాపరి. ఆమోసు అంటే అర్థం భారం మోసేవాడని అర్థం. ఆమోసు అనగా అర్థం భారం మోసేవాడని. ఈ ఆమోసు చేసే పని పశువుల కాపరి. ఆ పశువులు కాస్తున్న వేళ మేడి పండ్లు ఏరుకొని తింటూ కాలము గడుపువాడు ఆమోసు. ఒక మాటలో చెప్పాలంటే అంతటి జ్ఞానవంతుడు కాదు, అంతటి తెలివైన వాడు కాదు, దేవుని పనికి అర్హతమైన వాడు కాదు. అయినప్పటికీ దేవుడు తారతమ్య భేదం లేడు వాడని, చిన్న పెద్ద తెలివి బుద్ధిహీనత అనే భేదమేమీ లేనివాడని తెలియపరచుడికే ఈ ఆమోసు ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా ఈ పుస్తకాన్ని రాయించాడు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతులను తెలివైన వారిని మాత్రమే వాడుకోవడం కాదు, ఎందుకు పనికిరాని పామరులు కూడా వాడుకోగల సమర్థుడు ప్రకటించి యేసుని ఈ పగటి కాల వేళ మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పశువులు కాచుకునే పశువుల కాపరితో ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి మేలుకరముగా దీవెనకరముగా ఆమోసును నిలబెట్టినట్లుగా ఈ పగటి కాల వేళ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రజల క్షేమార్థమై వాడుకొనుగాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెడు కాలం. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతులు ఎలా ఉండాలట? ఓరకుండాలట. కీడు విడిచి మేలు చేసేవారుగా ఉంటే మనము బ్రతికే వారుగా ఉంటామని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎవరు బ్రతుకుతారయ్యా, ఎవరు క్షేమంగా ఉంటారయ్యా అంటే అదే ఆమోసు, అదే 5వ అధ్యాయము 4వ వచనం అంటాడు కదా. 5వ అధ్యాయము 4వ వచనం అంటాడు కదా, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బిగ్గరగా చేతి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బ్రతకాలని ఎవరికి ఆశ ఉన్నదన్నా? బ్రతకాలని ఎవరికి ఆశ ఉన్నదండి? ఇదిగో ఈ భయంకరమైన ఈ తెగులు నుంచి నీవు, నీ కుటుంబము కాపాడబడాలి అంటే, నువ్వు బ్రతకాలి, అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఈ పగలు దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్న మాట, దేవుని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. చాలామంది చాలా వాడిని ఆశ్రయిస్తారు కదా. డాక్టర్లను ఆశ్రయించేవారు కొందరు, బిల్డింగులు ఆశ్రయించేవారు కొందరు, ధనాన్ని ఆశ్రయించేవారు కొందరు, వారి వారి జ్ఞానం చొప్పున వారి వారి తరహాలో ఆశ్రయించేవారు కొందరు. కానీ దేవుని వాక్యం కంఠోపాతంగా తెలియజేస్తుంది, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. బ్రతకాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కదా. మనకు కలిగిన రోగాన్ని బట్టి, మనకు కలిగిన కీడును బట్టి, మన మీదకి వస్తున్న ఉప్పెన ఉపద్రవాన్ని బట్టి అనేక రకాలుగా అనేక చోట్ల ఆశ్రయం పొందుకుంటాం. కానీ బుద్ధిమంతుడట యెహోవాను ఆశ్రయిస్తాడండి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. బుద్ధిమంతుడట ఇది చెడు కాలమని గ్రహించి, ఇది చెడు కాలమని గ్రహించి ఉగ్రత తీరిపో వరకు, ఉగ్రత దాటిపో వరకు బుద్ధిమంతుడు ఓరకుంటాడని ఆమోసు ద్వారా దేవుడికి తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే 5వ వచనం అంటాడు కదా, అదే 5వ వచనం అంటాడు కదా, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలీలు వారికి అందుబాటులో ఉన్న బేతేలును ఆశ్రయించేవారు, వారికి అందుబాటులో ఉన్న గిల్గాల్లోకి ప్రవేశించేవారు, వారికి అందుబాటులో ఉన్న బెర్షెబా పట్టణాన్ని ఆశ్రయించేవారు. అరే ఈ పట్టణం అయితే క్షేమంగా ఉంటుంది,
ఈ ప్రాంతం అయితే క్షేమంగా ఉంటుంది, ఈ స్థలం అయితే క్షేమంగా ఉంటుందని వారి మీదకి వస్తున్న కీడును బట్టి, వారి మీద ఎగసి పడుతున్న ఉపద్రవాన్ని బట్టి గిల్గాలు ఆశ్రయించేవారు కొందరు, బేతేలు ఆశ్రయించేవారు కొందరు, బెర్షెబాను ఆశ్రయించేవారు కొందరు. అయితే అవి శూన్యముగా మారతాయట. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఇదిగో ఈ పగటి కాల వేళ నువ్వు ఆశ్రయించాల్సింది మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే మీరు బ్రతుకుతారని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బ్రతకాలి, దీవెనకరంగా ఉండాలి అంటే వాక్యం అంటుంది కీడు విడిచి మేలు వెతకాలి. ఆమేన్ చెప్తారా? మన మనసులో ఉన్న, మన హృదయంలో ఉన్న చెడును తీసివేసుకొని, మనలో పేట్రేగిపోతున్న దురాలోచన తీసివేసుకొని, మనలో బలపడుతున్న దుష్కమ ప్రవర్తనను విడిచి నువ్వు మేలు వెతకగలిగితే, మేలు చేయని ఉద్దేశించగలిగితే నిశ్చయముగా బ్రతికే వారిగా ఉంటాం. ఆమేన్ చెప్పండి. ఇదిగో నా ప్రియ సంగమా, ఇంతటి కరోనా వైరస్ భయంకరంగా ప్రపంచాన్ని కులిపేస్తుంది కదా. నీ మనసారా హృదయపూర్వకంగా నీ లోపల ఉన్న చీకటిని, చెడుగునంతటిని ప్రార్థనలు నువ్వు కడిగి వేసుకొని ఇతరుల క్షేమార్థమే ప్రార్థించగలిగితే నీ ద్వారా అనేకులు బ్రతుకుతారు. ఆమేన్ చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం మనం మాట్లాడుకున్నట్లుగా యోనా ఒక్కడి ద్వారా తప్పిపోయినప్పటికీ, జారిపోయినప్పటికీ మరలా ఆయన సముఖంలో ప్రార్థించిన రీతిగా నినివే పట్టణం కాపాడినట్లుగా, గోషెంలో ఉన్న వారందరూ కాపాడినట్లుగా, కెరేతు వాగు దగ్గర వెళ్ళిన ఏలియా కాపాడబడినట్లుగా, ఇదిగో బెత్లెహేము చేరిన రూతు దీవెనకరంగా మారినట్లుగా ఈ పగలు నీవు నీ చీకటిని, నీ అంధకార క్రియను విడిచిపెట్టి దేవుని సముఖంలో ప్రార్థనలు ఇతరుల కొరకు ప్రార్థించగలిగితే, అయ్యా ఇది చెడు కాలం అయ్యా, నిశ్చయముగా ఈ ఉగ్రత తీరిపోవాలి, ఈ ఉపన దాటిపోవాలి, ఈ చెడు కాలంలో ఈ తెగులు ఆగిపోవాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి ప్రభు అని నువ్వు చేతులు ఎత్తగలిగితే నిశ్చయముగా నీ ద్వారా క్షేమము కలుగుతుందని ప్రభు దాసుడిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కానీ వాక్యం అంటుంది బుద్ధిమంతుడట ఎలా ఉంటాడట? ఓరకుంటాడు. ఆమేన్ చెప్పండి. వాస్తవానికి నా అంశం కూడా బుద్ధిమంతుడు ఓరకుండడమే. ఎవరి బుద్ధిమంతుడు, ఎవరి బుద్ధి గలవారు? అసలు ఓరకుండం అంటే ఏంటి? ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఓరకుండా ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి? బయటికి వెళ్లకుండా, పని చేసుకోకుండా, ఉద్యోగం వ్యాపారం చేసుకోకుండా ఎలా ఓ ఇంటిలో జాగ్రత్తగా ఉండాలి? ఎంతవరకు క్షేమం అంటారు అది? మన కుటుంబానికి దీవెనేనా? మన కుటుంబానికి ఆశీర్వాదమేనా? అరే బుద్ధిమంతులు మాట్లాడకపోతే ఉప్పెన వస్తుందిరా అంటూ మాట్లాడతాం కదా. ఇదిగో బుద్ధి గలవాడు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో ఎలిగిన వాడే బుద్ధిమంతుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు నోరు తెరవకూడదో తెలిసి ఉన్నవాడే బుద్ధి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు సంగమా, ఈ బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. మీకు ఒకరిద్దరు మాత్రమే పరిచయం చేసి త్వరగా నా మాటలు ముందు కొనసాగించాలని ఆశపడుతున్నా. బుద్ధి గలవాడు ఎలా బ్రతకాలి? ఇంతటి భయంకరమైన ఉప్పెన, ఇంతటి భయంకరమైన ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఎలా క్షేమంగా బ్రతకాలి? ఉగ్రత తీరిపో వరకు, ఉగ్రత దాటిపో వరకు ఎలా క్షేమంగా ఉండాలి అంటే కొన్ని మాటలు మనం ప్రకటిస్తున్నాయి. ఇంతటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడిన కారణం ఎన్నో రకాలుగా, ఎన్నో పరిస్థితుల మధ్య దేవుడు ఈ ఉగ్రతను తీసివేయాలని ఆశపడుతుండగా నీవు నేను క్షేమకరమైన మార్గం నడిచేవారుగా ఉండాలి. ఇంతకాలం ఉద్యోగం చేస్తున్నాం, ఇంతకాలం వ్యాపారం చేస్తున్నాం, ఇంతకాలం పని చేస్తున్నాం, ఒకేసారి జాగ్రత్త పడాలంటే ఎలా జాగ్రత్త పడతాం? ఇది చెడు కాలమైనా పని చేసుకోక తప్పదు కదా, ఇది ఉగ్రత కాలమైనా పని చేసుకోక తప్పదు కదా. ఇదిగో ఇది ఒకరిద్దరు మీకు పరిచయం ఆశపడుతున్నా. ఏలియా అంటారు ఒకసారి, కొంచెం గట్టిగా పర్లేదు. ఏలియా దేవుని చేత వాడబడుతున్న వాడే, దేవుని కొరకు రోషంగా పనిచేస్తున్న వాడే. వంటి చేతో 450 మంది బయలు దేవతలను, బయలు ప్రవక్తలను మరణానికి అప్పగించిన వాడే. ఆయన పరిచర్యలో ఏమాత్రం తేడా లేదు. ఎంత ఘనమైన పరిచర్య చేస్తున్నాడంటే ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన మాట పలికితే అద్భుతాలు జరుగుతున్నాయి. నేనే దైవజనునైతే ఆకాశం అగ్ని దిగునుగా కంటే అగ్ని దిగవచ్చింది,
ఉద్యమమైన పరిచర్యలో అడుగులు ముందుకు వేస్తున్నవాడే, ఆశీర్వాదకర పరిచర్యలో అడుగులు ముందుకు వేస్తున్నవాడే. ఏలియా పేరు చెబితే రాజులకు గడగడ, ప్రకృతిని శాసించిన వాడు ఏలియా. దేవుని కార్యాలు వంటి వాడు ఏలియా. దేవుని పనికి ఏలియా ఒక సాధనం. దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే అతడు ఏలియా అయి ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అంతటి ఏలియాట ఒకనొక సందర్భంలో మరణ పడక మీద ఉండి చెమ్మ చీకటి నట్టడివిలో కారణ్యములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రభుతో. దేవా, నా పితరుల కన్నా గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసుకో ప్రభువా అంటూ ప్రార్థన చేస్తున్నా. చూడండి, రాజుల రెండవ గ్రంథం మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేస్తున్న బిగ్గరగా చేతి ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సి వచ్చింది ఏలియాకి? రోషంగల పరిచర్య చేసిన వాడే, రాజులను గడగడ వణికించిన వాడే, దేవుని పరిచర్యలో బహుబలముగా పరిగెత్తుతున్న వాడే, నిరాటంకం లేకుండా, ఆటంకమేమీ లేకుండా దేవుని పరిచర్యను ఉజ్జీవంగా రగడ చేస్తున్న వాడే అనుకోకుండా తన పనులన్నీ అడ్డుపడ్డదండి. తన ఉద్యమ పరిచర్యకు ఒకసారిగా ఆటంకం కలిగింది. అహాబు రాజుకు ఎదురుగా వెళ్ళి 3.5 సంవత్సరాల వర్షం కురవదయ్యా అని చెప్పిన మాట ఇతనికి పరిచర్యకు ఆటంకం కలిగింది. ఒక చెడు కాలంగా ఏర్పడిపోయింది. పరిస్థితులన్నీ తన చుట్టూ అలుముకున్నాయి. గందరగోళం, ఆందోళన, కలవరం. దేవుని కార్యాలంటి వాడికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెమ్మ చీకటి కేకారణ్యం అన్నట్లుగా నట్టడివిలో అతడు కూర్చొని మోకలేసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా పితరుల కన్నా గొప్పోడిని కాదు కదా, వారే మరణానికి అప్పగించబడ్డారు, నన్ను కూడా తీసుకోనయ్యా. ఈ అహాబు రాజు యెజెబెలు తరుముతున్నారయ్యా, వారి నుండి తప్పించుకునే దానికన్నా నీ వద్దకు రావడం నాకు క్షేమమయ్యా. వారిని ఎలా తప్పించుకోగలను? వాళ్ళు మహారాజులు, నేను అయోగ్యుడునయ్యా, బలము లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, తెలివి లేని వాడినయ్యా. వారి తెలివి కింద, వారి జ్ఞానము కింద, వారి బలగం కింద నేను ఏ పాటి వాడినయ్యా? ఇంకెంత దూరం పారిపోగలనయ్యా అని ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా దేవుడు ఆ స్థలానికి దిగొచ్చాడు అంటాడు కదా. దిగి వచ్చి 6వ వచనంలో 5వ వచనం, అతడు బదిరీ వృక్షం కింద పరుని నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతను చూసినంతలో అతని తన దగ్గర నిప్పుల మీద కాచుకున్న అప్పమును నేలబడి కనబడి గనుక అతను భోజనం చేసి తిరిగి పరుండెను. ఆమేన్. అయితే 2వ దూత మరలా వచ్చి, నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందున్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. హల్లెలూయా. వాస్తవానికి మరణాపేక్షతో ఉన్నాడు. ఒకలాంటి గందరగోళం ఆవరించేసింది. ఏ దిక్కు వెళ్ళాలో తెలియదు. ఏ దిక్కు వెళ్ళినా రాజుకు అప్పగించేస్తారు. మరణం అతి చేరులో ఉన్నప్పటికీ ఆ కేకారణ్యంలో మోకలేసి ప్రార్థన చేస్తే దేవుని దర్శనం కలిగింది. అంటాడు, నువ్వు లేచి త్వరగా ఈ ఆహారం భోంచేయి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. ఎటు వెళ్ళానయ్యా? ఎటు చూసినా రాజు జరుగుతూనే ఉన్నాడు, నలుదిక్కులా రాజు జరుగుతూనే ఉన్నాడు. ఏదో ఈ కేకారణ్యం కనబడకుండా నేను ప్రార్థన చేస్తున్నా తప్ప కొంచెం వెలుగొస్తే చాలు ఒక్కసారిగా మీద పడిపోతారయ్యా, నేను ఎటు తప్పించుకోగలనయ్యా అంటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు పడుకున్న వాడిని లేపాడు. బాయ్, నీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది, లే అని చెబితే పోయి హోరేబు కొండలో దాక్కున్నాడండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. దాదాపుగా హోరేబు కొండలు, అదిగో 8వ వచనం అంటారు కదా, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఆమె చెప్పండి. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడట? ఒక్క రొట్టె గ్లాసు నీళ్లు తాగి 40 పగళ్ళు 40 రాత్రులు
ప్రయాణం చేస్తూ హోరేబు కొండకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఆలకించిన ప్రియ సంగమా, బుద్ధిమంతులు ఎందుకు ఊరకుండాలి అంటే ఆపద నుంచి తప్పించుకోవడమే కాదు, కీడు నుంచి తప్పించుకోవడమే కాదు, దేవుని పని కొరకు, ముందున్న పరిచర్య కొరకు ఒకంత జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా బాధపడుతున్నాడు కానీ ఏలియా చేసే కార్యాలు ఏలియాకు అర్థం కావట్లా. 40 పగళ్ళు 40 రాత్రులు ఒక్క రొట్టె ఒక్క గ్లాసు నీళ్ళు తాగి ప్రయాణం చేయడం ఆరంభించాడు. సమయం దొరికిన కొలది ప్రార్థన గడిపాడు. లోకానికి ప్రజలకు వేరు చేశాడు. రాజ్యం అంటే తెలియదు, వెలుగంటే తెలియదు, ప్రజలంటే తెలియదు. ఒక కీకారణ్యములో ఓ చిమ్మ చీకటిలో నట్టడిలో ప్రయాణం చేస్తున్నాడు. తోడెవరు లేరు, ప్రజలెవరు లేరు, పలకరించే దిక్కు లేదు. ఒంటరైపోయాడు, వేరైపోయాడు. రాజు తరుముతున్నాడు, ప్రజలు హక్కును చేర్చుకోవట్లేదు. వారందరూ తప్పించుకొని అడవిలో ప్రయాణం చేయడం ఆరంభించాడు. అతడి ప్రయాణపు దూరం దాదాపుగా 40 రోజులు పట్టింది. పగలు సాయంత్రం ఒక్కసారిగా ప్రజలకు వేరైపోయాడండి. ఒకసారిగా దేవునికి దగ్గరైపోయాడు. ప్రార్థనలో గడపడం మొదలు పెట్టేశాడు. అప్పటికే ఏలియాకి పేరు ఏంటంటే దేవుని కార్యాలయం వంటి వాడు, దేవుని పనికి ఓ మంచి సాధనం, దేవుని చేత ఆశీర్వాదించబడ్డవాడు. ఒక మాట, తన కుటుంబానికి క్షేమం కలిగించుకోవడం కోసం, తన దేహానికి క్షేమం కలిగించుకోవడం కోసం ఎదురుపడుతున్న అహాబు రాజును గద్దించలేడా? దేవుని ఆత్మచేత నింపబడి అహాబు రాజు మరణానికి అప్పగించబడాలని ఒక ప్రాసం చెప్పలేడా? అది దేవునికే విరుద్ధం. కనుక ఏలియా మాట చెప్పలేకపోయాడు. అరే నాదేముంది, ఒంటరివాడిని అని దూరంగా పారిపడం మొదలుపెట్టాడు. కీడు నుంచి, ఉగ్రత నుంచి ఒకసారిగా దూరం అయిపోయాడు, దేవునికి దగ్గరైపోయాడు. వారి మధ్య ప్రార్థన, వారి మధ్య సంభాషణ, వారి సహవాసం ఏలియాను 2 అభిషేకం చేత నింపేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రార్థనలో దేవునితో ఏకాంతంగా కలిసిపోవడం మొదలు పెట్టేశాడు. అప్పటిదాకా ప్రజలున్నారు, అప్పటిదాకా రాజ్యం ఉన్నది. తన ఎద్దుకు వచ్చిన వారికి ప్రార్థన చేయటము, అనేకులను స్వస్థపరచడము, అనేక మంది అవసరాలు తీర్చడము తన పని అయిపోయి ఉండగా ఒకసారిగా ఆ పనులన్నిటికీ ఆపేసి దేవునితో సహవాసం కలిగేలా దూరం చేసేసాడు. దేవునికి దగ్గరగా మార్చుకున్నాడు. ఒకలాంటి ఉప్పెనే, ఒకలాంటి తీవ్రతే, ఒకలాంటి ఇబ్బంది, కీడే అతనికి వచ్చేసినట్లుగా దేవుడు చేసి తనకు దగ్గరగా మార్చుకున్నాడు. ప్రార్థన గడిపేలా చేశాడు. హల్లెలూయా. వాస్తవానికి ప్రజలకు దూరం అయిపోయాడు, వాస్తవానికి రాజ్యానికి దూరం అయిపోయాడు, కానీ దగ్గర అవ్వాల్సిన వారికి దగ్గర అయిపోయాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, బుద్ధిమంతుడు ఊరకుండడం ద్వారా జరిగిన కార్యం ఏంటంటే, మొదటి కార్యం బుద్ధిమంతుడు ఊరకుండడం ద్వారా జరిగిన కార్యం ఏంటంటే 2 అభిషేకం పొందుకొని రాజును అభిషేకించేవాడుగా, హల్లెలూయా, ప్రవక్తలు అభిషేకించేవాడుగా, హల్లెలూయా, యాజకులను అభిషేకించేవాడుగా ఏలియా మీదకి ఓ బలమైన అభిషేకం దిగొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో రాయబడుతుంది కదా, అతడు ఉన్న ఒక గుహలోకి చేరి బస చేసెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా నీవేం చేస్తున్నావయ్యా అని అతను అడుగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికు దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడునై ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం చదువుకుందామా? అదే 15. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడు యెహోకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్హోమ వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకము చేయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతడి ఒంటరితనం,
అతడు ఊరకుండడం గల కారణం అట, సిరియా రాజ్యం మీద పట్టాభిషేకం చేసి ఒక హజయేలును అభిషేకించాలని దేవుడు ఒంటరి చేసేదాడండి. ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయుటకు, యెహోవాను అభిషేకం చేయుటకు, పట్టాభిషేకం చేయుటకు ఏలియాను ఒంటరి చేశాడు. ఏలియా తర్వాత మరొక ఏలియాలాగా పనిచేయాలని ఎలీషాను అభిషేకం చేయుటకు దేవుడు ఏలియాను ఒంటరి చేసి దేవునికి దగ్గర చేసుకున్నాడు. దేవునితో చేసిన సహవాసం, దేవునితో కలిసిన దేవునితో కలిసి చేసిన ప్రార్థన జీవితం ఏలియా మీద రెండింతల అభిషేకం వచ్చేలా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఎందుకు నువ్వు ఊరకుండాలి అంటే, ఎందుకు నువ్వు వేరైపోవాలి అంటే, ఎందుకు నువ్వు దేవుని సముఖంలో ప్రార్థించాలి అంటే, నీ మీద నీకు వచ్చే అభిషేకం కొరకు నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పరిచర్య గొప్పదే, ఇప్పుడు నువ్వు చేసిన అద్భుతాలు గొప్పవే. ఏలియా చేసిన పరిచర్య, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మహోన్నతమైనవే. కానీ మరొక మెట్టు శ్రేష్టమైనవి చేయడం కొరకు దేవుడు ఏలియానట ఒంటరి చేసే ఉప్పెన ఏలియా మీదకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అహాబు రాజు తరమటం అంత క్షేమకరమేనండి. దొరికితే మరణపాలే, దొరికితే దిక్కులేని సావే. నా దేవుడు ఏలియాను అహాబుకు రాజుకు దొరకనివ్వకుండా తనకు దగ్గర చేసుకోవడం కోసం వేరు చేశాడు. ప్రార్థనలో కూర్చొని రాజును అభిషేకించి కురపించాడు. హల్లెలూయా. ప్రవక్తలను అభిషేకించి కురపించాడు. హల్లెలూయా. సిరియా దేశానికి హజయేలును అభిషేకించాడు. ఇశ్రాయేలు దేశానికి యెహోవాను అభిషేకించాడు. దేవుని ప్రజల కొరకు ప్రవక్త ఎలీషాను అభిషేకించాడు. హల్లెలూయా. వాస్తవానికి తన జీవితం మరణపాలు, మరణాపేక్షతో ప్రార్థన చేశాడు. ఇంకెందుకయ్యా నా బ్రతుకు, ఇంతటి తెగులు తాండవం చేస్తున్న దినాల్లో మేము ఉన్నామయ్యా, ఇంతటి వైరస్ ప్రబలుతున్న దినాల్లో మేము ఉన్నామయ్యా, మా జీవితాలు ఎప్పుడెప్పుడు ఆరిపోతాయన్నా భయంగా మేము ఉన్నామయ్యా అని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నా ప్రియ జనాంగమా, బుద్ధిమంతుడు ఊరకుండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిచ్చే అభిషేకం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక మాట, ఇప్పుడు అది చేసే సేవ గొప్పది కాదా? ఇప్పుడు చేసిన పనులు మంచివి కాదా? అవును, శ్రేష్టమైనవే. క్రైస్తవులైన వారు, భక్తి పరులైన వారు, దేవుని నామ మహిమార్థం బ్రతికేవారే. కానీ మరొక మెట్టు శ్రేష్టంగా నీవు ఉండాలని, మరొక మెట్టు శ్రేష్టంగా దేవుని చేతులు వాడబడాలని బుద్ధిమంతుడు ఊరకుండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్ వారు నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నారు, ఇంట్లోంచి బయట రామకండి అని ఊరూరా సాటింపు వేస్తున్నారు. దొరికిన చోటల్లో యాడ్ చేస్తున్నారు. టీవీల్లో కానీ వార్తల్లో కానీ ఎక్కడంటే అక్కడ ఇదిగో ఈ భయంకరమైన తెగులు అనేక రకాలుగా వేరియంట్ మార్చుకొని వచ్చేస్తుంది. మొదటి వేవు, రెండో వేవు, మూడో వేవు అనుకుంటూ ప్రజలను కబళిస్తుంది. ఒకంత మీ కుటుంబాల జాగ్రత్త పడండి, మీ గృహాల్లో ఉండండి, బయటికి రామకండి, అనేక రకాల వైరస్లు వేరియంట్లుగా వచ్చేస్తున్నాయి అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా. ఎవరు వింటున్నారండి తమ్ముడా? ఎవరు వింటున్నారక్క? బుద్ధిమంతులు వింటారండి. స్తోత్రం చెప్పండి. బుద్ధి గల వారు మాత్రమే దేవుని సముఖంలో ప్రార్థన చేస్తారు. బుద్ధి గల వారు మాత్రమే దేవునితో ఏకీభవిస్తారు. ఎందుకు వచ్చిందో ఈ కలవరం, ఎందుకు వచ్చిందో ఈ ఆందోళన, ఎందుకు వచ్చిందో ఈ తెగులు నాకు తెలియదు, కానీ దేవుని కన్నా దగ్గర అవుదామని చెప్పి ప్రార్థనలో మోకరించే వారి దేవుని దృష్టిలో బుద్ధి గలవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలే చేసే పరిచర్య గొప్పదేనండి. అప్పటికే బయలు దేవత కాదని, యెహోవాయే దేవుడని ఒప్పించిన శక్తిమంతులు ఏలియా. 450 మంది ప్రవక్తలను ఒంటి చేత్తో మరణానికి అప్పగించిన వాడు ఏలియా. అతని భీకర పరిచర్య పోరు ఆగిన తర్వాత కూడా కొండెక్కి ప్రభు సముఖంలో దేవునితో పెనుగులాడి వర్షం కావాలని ఏడ్చి వర్షాన్ని కొమ్మరించిన వాడు ఏలియా. ఆ తదుపరి అహాబు రాజు తరుముతుంటే ఏమీ తెలియని వాడుగా, బలహీనుడుగా, ఒట్టివాడుగా, మట్టివాడుగా దూరంగా పారిపోతున్నాడు. ఎందుకయ్యా అంటే మరింత శ్రేష్ఠ అభిషేకం పొందుకొని రాజులను పట్టాభిషేకం చేయడం కోసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవక్తలను పట్టాభిషేకం చేయడం కోసం. స్తోత్రం చెప్పండి. అలాగే నీకు ఒక శుభవార్త సహోదరుడా, ఇదిగో ఈ పగటి కాల వేళ నువ్వు ఒక బుద్ధి గల దానివిగా, బుద్ధిమంతుడుగా నువ్వు ఊరకొండగలిగితే, దేవునికి దగ్గర కాగలిగితే నీ మీద దిగొచ్చే అభిషేకం ఏలియా మీదకి వచ్చిన అభిషేకం. నమ్మితే ఆమెను చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఊరకుండి ప్రార్థించగలిగితే నీ మీద దిగి వచ్చే అభిషేకము అనేక మందిని బ్రతికించే అభిషేకం.
ఇస్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు వేరైపోతున్నావు? ఎందుకు మన వారిని కలుసుకోలేకపోతున్నావు? ఎందుకు బంధువులు కలుసుకోలేకపోతున్నావు? ఎందుకు ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు నీ వారిని, నీ తోబుట్టులు కలుసుకోలేకపోతున్నావు అంటే, ఈ ఉగ్రత ఆగిపోయిన తర్వాత, ఈ తెగులు ఆగిపోయిన తర్వాత నీ మీద దిగొచ్చే అభిషేకము అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి. నమ్మితే ఆమె చెప్పరాదా? దగ్గరగా హల్లెలూయా. అప్పటికే ఏలియా చేసే పరిచర్య శ్రేష్టమైనది. అంతకన్నా రెట్టింపు పరిచర్య చేయడం కోసం దేవుడు ఏలియాను బలపరిచాడు, అభిషేకించాడు, తన కొరకు ప్రయాసపడే శక్తిగల సాధనంగా వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు బాధ కలుగుతుంది కదా, ఇంకెంతకాలం ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది, ఇంకెంతకాలం ఈ తెగులు ప్రపంచాన్ని గందరగోళం గురి చేస్తుంది. ఒక మాట, నీ కోసమేనేమో అనుకుంటా సహోదరుడు, నీ కొరకేనేమో అనుకుంటా. నువ్వు ఇంకా దేవునికి దగ్గర కాలేకపోతున్నావేమో, నువ్వు ఇంకా దేవునితో పెనవేసుకోలేకపోతున్నావేమో. ఇప్పటి వరకు నీ జీవితం బాగానే ఉంది, నేను కాదని చెప్పట్లా. ఇప్పటివరకు నీ బ్రతుకు బాగానే ఉంది కాదని చెప్పట్లా. ఇంకా కీడు విడిచి మేలు వెతికే ఆ మార్గాల్లో నువ్వు కొనసాగుతావేమోనని నా దేవుడు ఇంకా దీన్ని రాణిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గర కాగలిగితే నీ తల మీదకి వచ్చే అభిషేకం రాజును వణికించే అభిషేకం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత సిరియా దేశం మీద ఉన్న హజ్జేల్ అభిషేకించాడు, ఇశ్రాయేలు దేశం మీద యెహూను అభిషేకించాడు, ప్రవక్తల తరపున ఎలీషాను అభిషేకించాడు. ఇప్పుడు ఏలియాను టచ్ చేసేవారు లేరండి. ఆమేన్ చెప్పండి. అహాబు రాజు బలహీనమైపోయింది, అహాబు రాజు శక్తి బలహీనమైపోయింది, అహాబు రాజు రాజ్యం ఏలియాను ఏం చేయలేకపోయింది. కారణం, దేశాన్ని అభిషేకించేవాడిగా దేవుడు ఏలియాను నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నా, ఇప్పుడు నువ్వు దేవునితో పెనవేసుకోగలిగితే, నువ్వు దేవునితో అనుసంధానం చేయగలిగితే, దేవునికి దగ్గర కాగలిగితే, మనకు వస్తున్న ఈ తెగులు, ఈ వైరస్ నీ దరి చేరదండి. ఆమె చెప్పరాదు? దగ్గరికి హల్లెలూయా. అహాబురాజు ఒక్కడే తరుగుతున్నాడు ఏలియా, కానీ ఇప్పుడు అహాబురాజు తరుగుతున్న ఏలియా దేవునికి దగ్గర కావడం వల్ల, దేవునితో పెనవేసుకోవడం ద్వారా, బుద్ధిమంతుడిగా ఓరకుండి దేవుని సముఖంలో చేతులెత్తడం ద్వారా రాజ్యాలు ఏలియాకు దగ్గరైపోయాయి. ఏలియాను కాపాడే హస్త్రాలు, ఆయుధాలు ఏలియా చుట్టూ కవచంలో మారిపోయాయి. ఆయమని చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ పగటి కాల వేళ నీవున్న స్థలములో ఒక బుద్ధిమంతుడుగా, ఒక బుద్ధిమంతురాలువుగా, ఇది చెడు కాలమని గ్రహించి బయటకు వెళితే వేరే వాళ్ళ ద్వారా నీకంటవచ్చు, నీ ద్వారా వేరే వాళ్ళకి అంటవచ్చు అని తెలుసుకొని కొంతకాలం నువ్వు క్షేమంగా ఉగ్రత దాటిపో వరకు, ఉగ్రత తీరిపో వరకు నీ గృహాల్లో నువ్వు దాచిపెట్టుకోగలిగితే, బుద్ధిమంతుడిగా నువ్వు ప్రార్థించగలిగితే, నిశ్చయముగా నువ్వు యెహోవాను ఆశ్రయిస్తున్నావు గనుక నేను బ్రతుకు నిర్దేశించే దేవుడు, నేను ప్రకటించే యేసయ్య. ఆమేన్ చెప్పండి. దగ్గరగా హల్లెలూయా. మరొక మాట చెప్పిన మాట ముగించేస్తా. మనకు అన్ని బాగానే తెలిసిన మాటలే. యోహాన్ అంటారు కొంచెం గట్టిగా పర్లా. ఏ అక్క, నేను ఏమనమన్నా? యోహాన్ అనమన్నా ఒక 10,000 ఇవ్వమనలే కదక్క. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యోహాన్ అండి దేవుని చేత సువార్త ప్రకటిస్తున్నాడని, దేవుని కొరకు సాధనంగా వాడబడుతున్నాడని రోమా ప్రభుత్వం తీసుకెళ్ళి బంధించేసిందండి. బంధించేస్తే ఆ బంధకాల్లో, ఆ చెరసాల్లో కూడా యేసే దేవుడు, యేసే రక్షకుడు అని ప్రకటిస్తున్నాడు. అతను అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. జీవవాక్యమును గూర్చి చదువునా నానికి వచ్చిగా. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచినమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోహాను ఏం ప్రకటిస్తున్నాడట? ఆది నుండి ఏది ఉన్నదో, దేని గురించి మేము ప్రకటిస్తున్నామో, మా చేతులు ఎవరిని తాకాయో, ఎవరి జీవం మాలో ఉందో వారిని గురించి మేము చెప్పకుండా ఉండలేం. మీకు ప్రకటించేది వారి గురించేనయ్యా. రోమా ప్రభుత్వపు సైనిక అధికారితో మాట్లాడుతున్నాడండి. అరే, వీరు యేసు ప్రభు వారితో కలిసి సువార్త ప్రకటించేవారా, వీరు మతం మారుతున్నారా, జనాలు మారుస్తున్నారా అని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసాడు. ఒంటరి వాడైపోయాడు. అప్పుడు దాకా పరిచయం బాగానే ఉంది. అప్పుడు దాకా అసిస్టెంట్ పాస్టర్ చాలా మంది ఉన్నారు. అప్పుడు దాకా సహకరించేవారు, బలపరిచేవారు అందరూ యోహాను చుట్టూనే ఉన్నారు. యోహాను పరిచర్య ఇంతంత కాదు. ఎందుకంటే యేసు ప్రేమించిన శిష్యుడు కాదా,
దేవుని అభిషేకం చేత నింపబడిన వాడు, యేసు ప్రభువును ప్రేమించిన వారిలో అత్యంత ప్రాముఖ్యుడు, శిష్యుల్లోనే అగ్రగణ్య శిష్యుల్లో ముగ్గురులో మొదటివాడు. ప్రథమవాడు పేతురైతే రెండవవాడు యోహానే. ఇప్పుడు ఈ యోహానట ఒకసారిగా చెరసాలకు అప్పగించబడ్డాడు. చెరసాలలో ఉంటే ఏమైందిలే, ఖైదీల సువార్త చెబుతా అని చెప్పి మోకలేసి ప్రార్థన చేయడం, పక్కన ఖైదీలందరూ సువార్త చెబుతారు, ఏసే రక్షకుడయ్యా, ఆయన మీరు నమ్ముకోండి అయ్యా, ఆయన నీ పరలోక రాజ్యం చేరతారయ్యా, నీలో ఉన్న కఠినత్వం తొలగిపోతాయా, నీలో క్రూరత్వం తొలగిపోతాయా, నీలో ఉన్న దుష్కమ ప్రవర్తన తొలగిపోతాయా, నీ ప్రవర్తనే మారిపోద్దయ్యా అని చెప్పి పక్క వారందరికీ సాక్ష్యం చెబుతున్నాడు. నేను ఒకప్పుడు ఇలా బ్రతికా, నా బ్రతుకును మార్చింది యేసయ్యా, నాకు జీవాన్ని ఇచ్చింది యేసయ్యా, ఇదిగో దెయ్యాలు వెలుగొట్టి అభిషేకం ఇచ్చింది యేసయ్యా, స్వస్థత పరిచి అభిషేకం ఇచ్చింది యేసయ్యా అని సాక్ష్యం చెబుతుంటే రోమ ప్రభుత్వం ఉండబట్టలేక పిలిచి, అసలు నీ గోలేంద్రా, నీ పరిస్థితి ఏంద్రా, ఎంతమంది చేస్తారా అంటే, అయ్యా ఆది నుండి ఏమున్నదో, మా కన్నులు ఎవరు చూశాయో, మా చేతులు ఎవరు దాకాయో, ఆయన గురించి మీరు చెప్పకుండా ఉండలేము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చెప్పడం మొదలుపెట్టారు. ఇగో ఆయన గురించి నువ్వు చెప్పడం మానేస్తావా, లేకపోతే కాగుతున్న నూనెలో పడవేయమంటావా? అయ్యా మీ ఇష్టం, నేనైతే ఆయన గురించి చెప్పకుండా అయితే నేను ఉండలేనయ్యా అని చెప్పడం మొదలుపెట్టాడు. సరే ఒకేసారి అతను మరణానికి అప్పగించడం ఎందుకు లేరా అని చెప్పి తీసుకెళ్ళి చెరసాల్లో ఇంటర్ కిటికీలు అంటారు కదా, ఆ ఇంటర్ కిటికీలు లాంటివి ఉంటే వాటిలో ఆయన పెట్టేశారట, కిందకి దిక్కుండా పైకి వెళ్లకుండా. ఇంటర్ కిటికీలో అతను ఒకసారిగా అలా నలిగిపోయే శ్రమ, శిక్ష, వేదనకరమైన బాధ. వాడు నడిస్తేనే కదా అందరి దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు. వీడు నడవకుండా దిక్కుండా వాడిని ఒక ఇంటర్ కిటికీలో మూల పెట్టేద్దామని చెప్పి ఆ చెరసాల గోడల ఇంటర్ కిటికీలో అతను కుక్కేశారు. కిందికి రాట్లా, పైకి రాట్లా, ఒకలాంటి ఆవేదన, ఇరుక్కోలేక, సరిగా పట్టలేక ఘోరమైన శిక్ష భరిస్తూనే అంతటి వేదనలో కూడా చెబుతున్నాడు, ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, హల్లెలూయా. అతను స్వరం ఆపలేకపోతున్నారన్నా, చిత్రహింసలు గురి చేస్తూ ఇంటర్ కిటికీలో పెట్టినా అతను స్వరం ఆపలేకపోతున్నారు. సరే అని చెప్పేసి కిందకి దింపేశారు. ఏంద్ర అబ్బాయి బాధ, ఎంతసేపు స్వరం చెబుతురా, ఏసేదు ఎంతసేపు చెబుతురా, ఎంతమంది చెబుతురా, నీ ప్రార్థన ఏంది, నీ పాటలు ఏంది, నీ ఆరాధన ఏంది అని మరల ప్రభుత్వం అతని ఆ దోషిగా చిత్రీకరించి మాట్లాడ మొదలుపెట్టారు. ఇగో నీకు చివరి అవకాశం, ఇప్పటికైనా మార్పు చెందు, ఇక్కడ నువ్వు చెప్పడం మానేసేయి, లేకపోతే కాగుతున్న నూనె పడేస్తావంటే, అయ్యా నువ్వు 100 చెప్పు, 101 చెప్పు, నేను మాత్రం యేసయ్య సువార్త ప్రకటిస్తా, ఆమె చెప్పండి. ఆయన తీర్మానం నుంచి బయటికి రావట్లా, తీర్మానం నుంచి బయటికి పోవట్లా, ఒక్కొక్క ఉపద్రవం పెరిగిపోతూనే వస్తుంది. ఇంకా కాగుతున్న నూనె, సలసల కాగుతున్న నూనె, ఓ పెద్ద కళాయిలో నూనె పోశారు, కింద మంట పెట్టారు, కాగిపోతుంది. ఇప్పుడు చెప్పు సువార్త చెబుతావా లేకపోతే ఆపేస్తావా? అయ్యా నూనె కాగనే ఏదైనా కానీ బ్రతికితే ఏసే, చావైతే మేలు అని పౌలు అన్నట్లుగా, ఇదిగో ఏదైనా బరలా ఏసే దేవుడు అంటూ అధికారులతో మాట్లాడుతుంటే తీసి కట్టగట్టి నూనెలు వేసేసారు. నూనెలు వేస్తే ఏం కాదు తెలుసా, మాడి మసిపోవాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. నూనెలో పోగానే మోకలేసి ప్రార్థన చేస్తున్నా, చౌడు పేరు యేసయ్యకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నూనెలో పడగానే మోకలేసి ప్రార్థన చేస్తున్నాడండి. వాస్తవానికి జరగాల్సింది తన దేహం కాలిపోవాలి, మలమల మాడిపోవాలి, కానీ అతని దేహంలో ఎటువంటి మార్పు కలగల. కారణం దేహం మహిమతో కప్పడిందక్క. స్తోత్రం చెప్పు కొంచెం గట్టిగా, హల్లెలూయా. దేహం ఎలా కప్పడింది తెలుసా, కాలిపోతున్నా మాడిపోవలసిన దేహం అట మహిమతో కప్పబడింది కనుక దేహానికి ఎటువంటి బాధ కలగల. అరేరేరే, ఇక వీడు మనం చంపలేమురా, మన వల్ల కాదురా, వీడి పక్షాన్ని వీడి దేవుడు యుద్ధం చేస్తున్నాడు, వీరి పక్షాన్ని వీరి దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని ఎరిగిన రోమ ప్రభుత్వం తీశారు, బయటికి చక్కగా నిలబెట్టారు. వీడిని మనం మరణానికి అప్పగించలేము. చావే వీడికి దూరంగా పారిపోతుంటే ఇక మనం ఏం చేయగలరా? చిత్రహింసలు పెట్టి మనం ఇంటర్ కిటికీలో దాచిపెట్టినా వాడు ఇంకా వాడి స్వరం మాట్లాడుతుంది, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే వాడి దేవుడు వాడి పక్షాన ఉన్నాడు. సలసల కాగుతున్న నూనెలో తీసుకెళ్ళి వాడిని అమాంతంగా అందులేసిన ఆ వేడి నూనె వాడిని ఏం చేయలేకపోయిందంటే మరణం వీడు జరిగి చేరట్లా అని చెప్పి, ఇట్లా కాదు, జనాలు ఉంటే కదా సువార్త చెబుతున్నాడు, జనాలు లేని స్థలానికి తీసుకెళ్దాం, పద్మాసు ద్వీపంలో ఒక్క మనిషి ఉండడు, తీసుకెళ్ళి పడద్దని చెప్పి చుట్టూ నీళ్లు, ఒక చిన్న భూభాగం,
ఆ భూభాగం తీసుకెళ్ళి పడేద్దని చెప్పేసి రోమ ప్రభుత్వం తీసుకెళ్ళి ఆ భూభాగంలో పడేశారు. ఎవరు లేరండి, ఒక మనిషి లేడు మాట్లాడటానికి, బాధ చెప్పుకోవడానికి వ్యక్తి లేరు, బంధువులు కానీ స్నేహితులు కానీ జంతువులు కానీ మరి ఏమీ లేవు. ఇసుక తిన్నెలు మాత్రం ఉన్నాయి, ఎర్రటెండ కింద ఇసుక కాలిపోతున్న పరిస్థితి. ఇక ఆ రోమ ప్రభుత్వం తీసుకెళ్ళి అలా పడేసేసి వచ్చేసారు. ఏం చేయాలి అర్థం కావట్లా, ఎవరితో మాట్లాడాలి అర్థం కావట్లా, ఏం తినాలి అర్థం కావట్లా. ఆ సముద్రపు నీరు తాగి అక్కడే ఆ ఇసుక తిన్నెలో ఉంటున్నాడు. ఇక అనుకోకుండా ఆ పరిస్థితుల మధ్య ఒకసారిగా జనానికి వేరైపోయాడు, ఒకసారిగా రాజ్యానికి వేరైపోయాడు, ఒకసారిగా ప్రజలకు వేరైపోయాడు. తన చుట్టూ చీకటి కమ్మేసింది, ఒంటరి వాడైపోయాడు. ఒక మాట చెప్పనా, రోగమైన మనిషిని చంపదు కానీ ఒంటరి తన మనిషిని చంపేస్తుందండి. స్తోత్రం చెప్పండి. వైరస్ అయినా మనిషిని మరణానికి అప్పగించదు కానీ భయం మనిషిని చంపేస్తుంది. ఇదిగో ధైర్యం తెచ్చుకున్నాడు, అన్ని రోజులు ప్రార్థన గడుపుతూ మొదలుకొచ్చాడు, ప్రభు దినము అని గమనించాడు. స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశునై ఉండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని బిగ్గరగా చవడేసేకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పద్మావసు దీపంలో పడేస్తే ప్రభుదినం ఎందుకు తెలుసుకున్నాడండి. ఆమె చెప్పండి. ఏంటంట ప్రభుదినం అనండి. ఆదివారం మీద అర్థమవుతుంది, సోమవారం మీద అర్థమవుతుంది, మంగళవారం మీద అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చిన రోగానికన్నా ఇప్పుడు వచ్చిన తెగులుకు సోమవారం మీద అర్థం కావట్లా, మంగళవారం మీద అర్థం కావట్లా, ఆదివారం కూడా తెలియట్లా జనానికి. చాలామంది ఆదివారం తెలియక ప్రార్థన రాలేకపోతున్నారు. హల్లెలూయా. ఏంటంటే బయటికి పోయినట్టుగా అయ్యారు, ఆ కరువు పనికి పోయి వచ్చి ఇంట్లో పడుకుంటున్న ఆరాంసే, ఇక రోజులు కూడా అర్థం కావట్లేదు గారు అంటున్నారు. ప్రభు దినమందు ఏంటంట, ప్రభు దినం ఎందుకు తెలుసుకొని మోక్కలేసిన ప్రార్థన వీరుడండి యోహాను. నేను చెప్పనా, తన చుట్టూ ఎవరు లేరండి, తన చుట్టూ ఎవరు లేరు. ఒకలాంటి చీకటి అలుముకుంది, ఒకలాంటి ఇబ్బంది అలుముకుంది. ఒంటరిగా ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, మాట్లాడడానికి మనిషి లేదే, నాతో బాధ చెప్పుకోవడానికి మనుషులు లేరే, ఇంతటి ఒంటరి జీవితం నేను ఏం చేయాలి అర్థం కాకపోతే అది ఏం చేసేది తెలుసా, ప్రార్థన రోజు ప్రభు దినమందు మోకాలేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఒకసారిగా దేవుని ఆత్మ అతను కమ్మేసిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను కమ్మేసిన దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతుంది కదా. ఇదిగో నువ్వు చూస్తున్న గమనిస్తున్నావా, ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, లవోదికయ 7 సంఘాలకి ఎలా చెప్పు, 7 సంఘాలకి ఎలా చెప్పు అన్న స్వరం అతను వినబడుతుంటే, అరేరే ఈ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందని చెప్పేసి అట్లాగా ఆకాశంలో చూస్తే నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటా అని ఆ స్వరం వైపు తేరి చూడగా అతనికట 7 సువర్ణ దీప స్తంభం మధ్య మనిషి కుమారుడు కనబడుతున్నా. చూడగా యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా చూసిన ఆ మహిమ వేరు, ఇప్పుడు చూసే మహిమ వేరు. అప్పటిదాకా దర్శించిన ఆ చేతి స్పర్శ వేరు, ఇప్పుడు చేతి స్పర్శ వేరు. ఇప్పుడు చూసే నేత్రం అట మహోన్నతుల నేత్రం. అతను ఎన్నడూ చూడని ప్రత్యక్షత ఒంటరి చేయబడ్డప్పుడు చూశాడండి. ఆమె చెప్పండి. అతను ఎన్నడూ వినని స్వరము ఒంటరి చేయబడ్డప్పుడు విన్నాడండి. అదిగో ఆ 14 వచ్చిన అంటారు కదా, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడ్డ మెరేచిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు వాడిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళచుండెను. ఆయన ముఖ మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె పడితిని. హల్లెలూయా. భయపడకము,
నాతో స్వరం మాట్లాడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక మాట, బుద్ధిమంతుడు ఎందుకు కోరుకుండాలంటే, సహోదరుడా, బుద్ధిమంతుడు ఎందుకు కోరుకుండాలంటే ప్రత్యక్షత చూడాలి. ఆమె చెప్పండి. ఈ ప్రకటన అనే పుస్తకం పేరు వాస్తవానికి ప్రత్యక్షత అనే పుస్తకం అట. తెలుగు ట్రాన్స్లేషన్లో ప్రకటన రాశారు, కానీ అరబిక్లో లేదా హిబ్రూ భాషలో ప్రత్యక్షత గ్రంథం రాయబడుతుందంట. మన దగ్గరకు వచ్చేసరికి ప్రకటన రాయబడింది. వాస్తవానికి ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయం వరకు కూడా మనం ఎన్నడూ చూడనివి, మనం ఎన్నడూ కనిపెట్టనివి, మన జ్ఞానానికి మించినవి ఆ గ్రంథంలో పొందుపరిచారు. ఇది ఎవరికి తెలిసినవి అంటే, వేరు చేపడ్డవాడు, వంట చేపడ్డవాడు, బుద్ధిమంతుడు, కలవరము, ఆందోళన మధ్య దేవునికి దగ్గరైన వాడికి మాత్రమే ఈ ప్రత్యక్షత దొరికింది. ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. రోమా ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసిన, రోమ ప్రభుత్వం అనేక రకాల ఆందోళన గురి చేసిన, కలవరానికి, గందరగోళానికి గురి చేసిన, ఒంటరి చేయబడినప్పటికీ, వేరు చేయబడినప్పటికీ, ఒంటరిగా పడ్డప్పటికీ కూడా తానున్న స్థలంలో మోకాలేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తాను ఎన్నడూ చూడని ప్రత్యక్షత యోహాను కనులు ఆ రోజు చూచాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుడు ఎందుకు కోరుకున్నా తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? బుద్ధిమంతుడు ఎందుకు దేవునితో సహవాసం చేయాలి తెలుసా? ఒకటి, తన మీద లేని అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. తను ఎన్నడూ చూడని ప్రత్యక్షత కొరకు అతను ఓరకుండి దేవునితో కనిపెట్టాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అయ్యగారు, నేను రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నా, నాకెందుకు ప్రత్యక్షత రావట్లేదు? కీడు విడిచి మేలు చేయాలా? ఆమె చెప్పండి. ఆమోస్ గ్రంథంలో మాట మర్చిపోయిన వారినా? ఆమోస్ గ్రంథంలో మాట మర్చిపోయిన తమ్ముడా, నేను రోజు ప్రార్థనలు ఎక్కిపోతున్నాయి కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాయి మహిమ అంటాడు. ఇదిగో ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఓడకుండును, కీడు విడిచి మేలు వెతకాలి. హల్లెలూయా. మనం ఏంటంటే ఆ కీడులో ఉండే, ఆ ఉగ్రతలో ఉండే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాక్యం అంటది, నువ్వు కీడు విడవాలి, నీలో ఉన్న చీకటి కోణాన్ని వదిలేయాలి, నీలో ఉన్న దుష్కర్మ ప్రవర్తన తీసివేసుకోవాలి, నీ మీద ఎగిసి పడుతున్న పాపం దోషాన్ని వదిలేసుకొని దేవుని దగ్గరికి చేరగలిగితే ఆ మహిమ ప్రత్యక్షత నీకు కనబడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ చూడని, ఎవరు చూడని, ఎవరికి తెలియని ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత యోహాను చూస్తున్నాడు. అది ప్రార్థనలో దేవునితో గడపడం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అందుకే గవర్నమెంట్ వారు కూడా చెబుతున్నారు, బయటికి వెళ్ళమాకండి, బయట తిరగమాకండి. సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతున్నావా సహోదరి? సమయాన్ని సద్వినియోగపరచుకున్న సహోదరుడా, ఓ మంచి టైం టేబుల్ వేసుకోగలుగుతున్నావా? ఇదిగో ఈ రోజులో ఈ సమయంలో దేవునితో కేటాయించాలా, ఈ సమయం నా కుటుంబంతో నేను కేటాయించాలా, ఈ సమయం నేను ప్రభుత్వ గడపాలా? ఏమైనా ఓ ప్రత్యేకమైన కోణం, దర్శనం ఉందా? అలాగైతే నువ్వు శ్రేష్టమైన బిడ్డవని ప్రభు దాసుడిగా మనవి చేస్తున్నా. వాక్యం అంటుంది, బుద్ధిమంతుడు ఓరుకుంటాడట. ఇదిగో ఓరుకుండం అంటే తన చుట్టూ కలవరం ఉన్నా, తన చుట్టూ గందరగోళం ఉన్నా, తన చుట్టూ బలహీనత ఉన్నా, తన చుట్టూ ఒకలాంటి ఉప్పిన మీదకి వస్తున్నా మోకలేసి ప్రార్థన చేయడమే బుద్ధిమంతుడు చేసే పని అండి. ఆమె చెప్పండి. ఇప్పుడు ఎవరు లేరు, భయం ఉండదండి యోహానికి? ఇప్పుడు ఆ భయమే లేకుండా దేవునితో ప్రార్థన చేస్తున్నాడండి. స్తోత్రం చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకి భయం లేదండి, కలవరం లేదా? చుట్టూ కటిక చీకటి అరణ్యం, చీకారణ్యం, ఆ నట్టడివిలో మోకాలేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు కదా, ఇక ఉండబట్టలేదు కానీ నువ్వు త్వరగా వెళ్ళిపోయి రాజును అభిషేకించాయా. ఒక మాట చెబుతున్నా, ఈ తెగులు కూడా ఎంతో కాలం ఉండదండి. నువ్వు జాగ్రత్త పడగలిగితే మన ముందున్న అనేక రకాలుగా వేరియంట్లుగా బయటకు వచ్చినా ఎంతో కాలం ఉండదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దీంతోనే కాలం అంతమైపోద్దాం అనుకోమాక. ఈ ప్రకటనలో చాలా శ్రమలు ఉన్నాయి, అవన్నీ రావాలా? హల్లెలూయా. అది కూడా ఆగిపోద్ది, ఈ తెగులు కూడా ఆగిపోద్ది. దేవుని కార్యాలు జరగాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాలు జరగాలంటే చెప్పడానికి నీకు ఒక ప్రత్యక్షత కావాలి. ఆమె చెప్పు విశ్వాసంతో. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇదిగో ఈ తెగులు ఆగిపోయే సమయం రాబోతుంది, తెగులు ముగించే సమయం రాబోతుంది. ఈ తెగులు అనంతరం నువ్వే సాక్ష్యం చెప్పబోతున్నావు అన్నా? నువ్వే సాక్ష్యం చెప్పబోతున్నావు తమ్ముడా? నీకు ఒక సాక్ష్యం కావాలి. నేను బుద్ధిమంతుడిగా ఆయన సముఖంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అది మహిమ ప్రత్యక్షత.
7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒక రూపాన్ని చూస్తున్నా. ఆయన దేహమట, ఆయన వస్త్రం మహిమ వస్త్రంగా ఉంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలలుగా ఉన్నాయి. ఆయన పాదాలు అపరంజీవిగా ఉన్నాయి. ఆయన స్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉన్నది. ఒక్కసారిగా నేను బలహీనైపోయా, చచ్చిన వాడిగా పడిపోయా. ఆ స్వరం నాతో భయపడకు, ఇదిగో మొదటివాడు నేనే, కడపడివాడు నేనే, జీవించువాడు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి కృప అండి, ఎంతటి కృప. నా ప్రియ సంగమా, యెహోవాను ఆశ్రయించగలుగుతున్నావా? దేవుని ఆశ్రయించగలుగుతున్నావా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డవైతే ఒక కృప దొరుకుతుందండి. ఏలియా కీకారణ్యంలో కూడా దేవుని ఆశ్రయించాడు. ఏలియా నట్టడిలో కూడా దేవుని ఆశ్రయించాడు. 2 అభిషేకం చేత నింపబడి రాజులను, ప్రవక్తలను అభిషేకించి కృప పొందుకున్నాడు. యోహాను ఒకలాంటి భయంకరమైన విపత్తులో ఉన్నాడు. ఎవరు తోడు లేదనుకొని ఒంటరి చేయబడ్డాడు, వేరు చేయబడ్డాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలు దైవ ప్రత్యక్షత పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఎంత కృప అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్కలా ఉంటుందండి. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక శ్రేష్టమైన భాగమే. మనం అనుకుంటాం, అరే ప్రకటన గ్రంథం చాలా భయం రో, ఏం చదవలేరు, ఈ చదివితే ఒకలాంటి భయం ఆవరించింది. భయం లేని అబ్బంది లేదు. హల్లెలూయా. దేవుని మర్మాలు రాసి పెట్టబడ్డాయి. నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకోగలిగితే ఆయన కృపిస్తాడు. ఆమె చెప్పండి. చాలామంది అంటారు, ఈ ప్రకటన గ్రంథం ఎందుకో దాటి చదవలేమన్నా. ఎందుకు చదవలేమంటే కొంచెం కొత్త కొత్త పదాలు ఉంటాయి కాబట్టి ఆ పదాల దగ్గర మనం ఆగిపోతాం. నేనేమంటానంటే, నువ్వు ప్రార్థనలో ఏకీభవించగలిగితే ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు. ఇగో యోహానుతో మాట్లాడాడు. ఏమని తెలుసా? ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటా అని చూడ తిరిగితేని. హల్లెలూయా. నీతో మాట్లాడేవాని వైపు నువ్వు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పుకుని పోతే ఇంకా అనేకమైన మాటలు. మోషే వేరు చేయబడ్డాడు. 40 సంవత్సరాలు దీవెనకరమైన పాత్రగా నిలబెట్టాడు. దానియేలు వేరు చేయబడ్డాడు సింహబోనులో, ఆశీర్వాద పాత్రగా మలచబడ్డాడు. నెహెమ్యా వేరు చేయబడ్డాడు. 21 దిన ఉపవాస ప్రార్థనలో తన జనాంగాన్ని కాపాడుకున్నాడు. ఎస్తేరు వేరు చేయబడింది, ఆశీర్వాదకరపు పాత్రగా మలచబడింది. నా ప్రియ సంగమా, చెప్పుకుని పోతే ఇంకా అనేకమైన మాటలు. భయంకర ఉప్పెన మధ్య, భయంకర తెగుల మధ్య తన ప్రజలైన వారు దేవుడు వేరుపరుస్తూ తనకు దగ్గర చేస్తూ కొంచుండగా దేవునికి మహిమకరమైన పాత్రగా ఒక్కొక్కరు వర్ధిల్లినట్టుగా వాక్యం సెలవిస్తుంది. వాక్యం అంటుంది, ఆమోస్ అంటున్నాడు, ఇది చెడు కాలం గనక బుద్ధిమంతుడు ఓరకుండును, కీడు విడిచి మేలు వెతుకుతారట. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నువ్వు బుద్ధిగల దానివిగా ఉండగలిగితే నిశ్చయముగా నీ ద్వారా నా దేవుడు అనేక జనాంగాన్ని రక్షించు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను ఆశ్రయించి వారు బ్రతుకుతారు అని వాక్యం సెలవిస్తుంది. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సంగమా, నువ్వు దేవుని ఆశ్రయించే బిడ్డగా ఉన్నావా? సామెతల్లో సొలొమోను అంటాడు కదా, క్రిందనున్న పాదను తప్పించుకొని వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమునట వెతుకుతాడట. ఆమె చెప్పండి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా అండి సంగమా? బుద్ధిమంతుడు ఏం చేస్తా? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుంటాడు. హల్లెలూయా. మతాన్ని కాదు, ఆమె చెప్పండి. బంధువర్గాన్ని కాదు, ఆమె చెప్పండి. రక్త సంబంధం కాదు, ఆమె చెప్పండి. పరలోకానికి పోయే మార్గాన్ని వెతుక్కుంటాడు బుద్ధిమంతుడు. ఆమె నా ప్రియ సంగమా, ఇది చెడు కాలం. ఈ చెడు కాలంలో పరలోకానికి పోయే మార్గం ఎత్తుకోగలవా? నిశ్చయముగా నా దేవుడు ఆ కృప నీకు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో తెగులు ఎదబడి చేస్తున్నప్పటికీ ఎవరి గృహంలో పస్కా బలి పశువు రక్తం అంటించబడిందో, ఎవరి గృహానికి పస్కా బలి పశువు రక్తం అంటించబడిందో సంహారకుడు దాటిపోయాడు. అలాగైతే ఈ పగళ్ళు నీ కుటుంబం మీద దేవుని రక్త ప్రోక్షణ జరిగించుకోగలుగుతున్నావా? దేవుని రక్తాన్ని నీ కుటుంబం మీదకి ఆహ్వానించగలుగుతున్నావా? నిశ్చయముగా దీవించబడతావు. రాహాబు ఎర్రని తగర ద్వారం తన కుటుంబానికి అంటించుకుంది. ఎర్రని తొగర దారాన్ని కిటికీ నుంచి వదిలేసింది. ఆ తొగర దారమే, ఆ ఎర్రని దారమే యేసు రక్తానికి సాదృశ్యం. రాహాబు గృహాన్ని దేవుడు కాపాడాడు. ఐగుప్తులో ఉన్న, గోషెంలో ఉన్న
ఆ ప్రతి ఇంటికి, ఏ ఇంటికైతే పస్కా బలి పశువు రక్తం అంటించబడిందో ఆ గృహము కాపాడబడింది. అలాగైతే నిశ్చయముగా నీవు యేసు రక్తం కిందకి రాగలిగితే, నీవు యేసు రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకోగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు. కీడు విడిచి మేలు వెతకగలిగితే బ్రతుకునిచ్చే దేవుడు అంటున్నాడు. ఇది చెడు కాలం, బుద్ధిమంతులు ఊరకుండాలి. ఊరకుండం అంటే ప్రార్థనలు గడపాలి, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రజలు పాడైపోతుండగా వారి కొరకు అడ్డుపడేవాడిగా ఉండాలి. ఆ రీతిగా నీవు ఉండగలిగితే ఓ నూతన అభిషేకం కలిగించే దేవుడు, ఓ నూతన ప్రత్యక్షించే దేవుడు నేను ప్రకటించేసయ్యా. దేవుడి మాట దీవించి ఆశీర్వాదించును గాక. తల వంచుకొని ప్రార్థన చేద్దాం. మన పడిన మొక్కలకు ఒక చిన్న ప్రార్థన, మన పాటిన మొక్కలకు చిన్న ప్రార్థన. హృదయపూర్వకంగా నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, వాక్యం అంటుంది ఇది చెడు కాలం, బుద్ధిమంతులు ఊరకుండా